అందరికీ నమస్కారం. నగ్నంగా స్నానం చేసే ప్రతి మహిళ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి. ధనం నిలబడడం లేదా? స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తూ ఉన్నారు. మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి. ఎందువలనంటే సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు. పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు. అప్పుడు చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఈ విధంగా పార్వతీదేవి అడిగింది. పరమేశ్వర, గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి అని అంటారు కదా. వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు? గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి, గంగానదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ ఈ మనుషులందరూ పాపనాశిని గంగానదిలో ఈ మనుషులు స్నానమే చేయలేదు. వారికి మంచి ఎలా జరుగుతుంది? పార్వతీదేవి ఆశ్చర్యంతో అడుగుతుంది. ఏంటి, స్నానమే చేయలేదా? అదేమిటి స్వామి, గంగానదిలో మన ముందే కదా స్నానం చేసి వెళ్తూ ఉన్నారు. ఇంకా వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను. మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది. 4 వైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది. చాలా గుంతలు పడిపోయి ఉన్నాయి. పరమేశ్వరుడు లీలతో ఒక వృద్ధుడు రూపాన్ని ధారణ చేశారు. పరమేశ్వరుడు కావాలని వెళ్ళి ఒక గోతిలో పడిపోయారు. పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు. పక్కనే మనుషులు వెళ్తున్నారు. అయ్యో, ఒక మనిషి గోతిలో పడిపోయాడు అని కనీసం తీయడానికి కూడా రావడం లేదు. ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టారు. నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు. నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయారు. ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తని బయటకు తీయండి. నిస్సహాయతతో ఉన్నాను, సహాయం చేయండి. ఎవరైనా నన్ను బయటికి తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు, నా భర్త ఎప్పుడూ కూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు. నా భర్త మీద చేయి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు. అటువంటి వారే నా భర్త మీద చేయి వేయాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పమని పరమేశ్వరుడు చెప్పారు. లేదంటే ఎవరైతే నా భర్త మీద చేయి వేస్తారో వారు భస్మం అయిపోతారు. పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటల్ని అందరికీ చెప్తూ ఉంది. గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు. సుందరమైన స్త్రీ అక్కడే కూర్చొని ఉండడం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. చాలామంది అయితే పార్వతీదేవితో ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ ముసలివాడిని చనిపోనివ్వు. ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తూ ఉన్నావు? ఇంతలో ఒక పుణ్యాత్ముడు, ఒక దయ కలిగిన వాడు, ఒక మనిషి అక్కడికి వచ్చాడు. ఏమిటి, నీ భర్తను బయటికి తీయాలా అని అన్నాడు.
అవును అని చెప్పేసరికి తరువాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఇప్పుడే కదా గంగా నదిలో స్నానం చేసి వచ్చాను. అయినా నాకెందుకులే, నేను భస్మం అయిపోతాను ఏమో అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతామో ఏమో అని వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ కూడా ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చేయలేదు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయిపోతుంది. పరమేశ్వరుడు అంటున్నాడు, చూసావా, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారా? కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగానదిలో నుండి హరహర గంగే, హరహర గంగే అంటూ వస్తున్నాడు. పార్వతీదేవి ఆ యువకుడికి కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయి ఉంది. ఆ యువకుడు పరమేశ్వరుణ్ణి తీయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. పార్వతీదేవి ఆపి చెప్తుంది, నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు, లేదంటే నా భర్తని తాకగానే భస్మం అయిపోతావు. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా దృఢ నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు, అమ్మా, నేను నిష్పాపాత్ముణ్ణు. ఆ విషయంలో మీకు సందేహము ఎందుకు? మీరే చూశారు కదా, ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను. గంగానదిలో స్నానం చేసి వచ్చిన తరువాత ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వ్యక్తి పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగాడు. పార్వతీ పరమేశ్వరులు పుణ్యాత్ముడుగా భావించి ఇక ఆ ఇద్దరూ కూడా అసలైన రూపాన్ని ధారణ చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధానం అయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి, అంతమంది జనంలో ఆ వ్యక్తి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివలన గంగా స్నానం వ్యర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో స్నానం చేయడం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, నేను నీకు ఇప్పుడు 12 మాటలను చెబుతాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపత్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు. వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి చెప్పింది, పరమేశ్వర, ఆ 12 మాటలు ఏమిటో చెప్పమని అడిగింది. దాని తరువాత ఆ 12 విషయాలను చెప్పడం పరమేశ్వరుడు ప్రారంభించారు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంది. ఆ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఆ 12 విషయాలు చెప్పిన తరువాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో చాలా మహత్పూర్వమైనవి పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. స్నానం చేయడం వలన శరీరం నిరోగిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయడం వలన ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలనైతే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాము. పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, పార్వతి, ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను. మొదటిది, స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి. 2, శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయడం వలనే ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి.
అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుస్సు, ఆరోగ్యం. 3. మేధాశక్తి, లక్ష్మి, ధనం, ఆరోగ్యం. ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. 4. ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి. అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి. 5. ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయడం చాలా చాలా అవసరం. 6. అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింద భాగం నుండే, అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి, లేదా తడిబట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. 7. ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. 8. ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువలనే అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానాన్ని చేయాలి. 9. నదిలో 11 సార్లు ములగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. అందుకే పవిత్ర నదుల్లో బట్టలను ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది. 10. నదుల్లో ఎటువంటి మురుగుని కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తేనే చాలు, నేను ఆ జలంలోనికి ప్రవేశిస్తాను. ఆ తర్వాత పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు నీకు నేను స్త్రీల గురించి చెబుతాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాలలో, శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటి స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. దానితో పాటు అపార సంపదలు వస్తాయి, లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. మన శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేము. కానీ అటువంటి నియమాల్లో ఒకటి మనం చెప్పుకుందాం. నగ్నంగా స్నానం చేయటం మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే వినే ఉంటారు. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని మనం పౌరాణిక కథల అనుసారం చూసిన నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వారు నిర్వస్త్రులై ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశారు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు, ఎక్కడా కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు. దాని వలన జలం యొక్క దేవుడు వరుణదేవుణ్ణి అవమానించినట్లు అవుతుంది. అందువలన మీరు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని సలహాని ఇస్తున్నాను. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ఆలోచిస్తారు. తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము కదా, మనల్ని ఎవరు చూస్తారు అని. అది చాలా తప్పు. పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది. శారీరకంగాను ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. నిర్వస్త్రంగా మాత్రం స్నానాన్ని చేయకండి. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావము మీ శరీరంతో పాటు మీ మనస్సు, మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది.
గరుడ పురాణం అనుసారము మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. అలా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణం అవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిన నీటిని తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన పితృదేవతలకు కోపం వస్తుంది. అందువలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది. నిర్వస్త్రులై స్నానం చేయడం వలన పితృదేవతల ఎదురుగా మీరు నిర్వస్త్రులుగా ఉన్నట్లయితే స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది. దాని వలన మీ జాతక చక్రం ధనయోగ్యతను అనేవి ఏర్పడతాయి. మీ ఆర్థిక పరిస్థితులు అనేవి ఇబ్బందుల్లో పడతాయి. ఈ కారణాల వలన నిర్వస్త్రులై స్నానం చేయకూడదని సలహాలు చెబుతున్నారు పెద్దలు. శాస్త్రాల్లో కూడా ఈ విషయం చెప్పబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి.